డిబేట్ దామోదర్ గారు చెప్పండి. ఇది సరే, ఎలక్ట్రల్ బాండ్లు అగ్ర డబ్బు మెజారిటీ డబ్బు వాళ్ళకి వెళ్ళింది, కాంగ్రెస్ కూడా వచ్చినాయి, ఇది ఒక అంశం. అయితే మీ అకౌంట్లు 11 అకౌంట్లు ఎన్నికల టైంలో అతిపెద్ద పార్టీ సీజ్ చేశారని చెప్పి నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అందులో కనపడింది 2 పాయింట్లు. ఒకటి, 2018-19కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ 2 నెలలు ఆలస్యంగా ఫైల్ చేశారు, 19 ఫిబ్రవరిలో అన్నది ఒకటైతే, 2018 డిసెంబర్ 31 చేయాల్సింది ఫిబ్రవరిలో చేశారని. ఇంకొకటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2000 పైగా డబ్బులు తీసుకోకూడదు క్యాష్ రూపంలో, అవి 14 లక్షలు వచ్చినాయి. ఇక్కడ 100 కోట్లు బాండ్ రూపంలో వస్తూ ఉంటే ఏంటన్నది పక్కకు పెడితే 14 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చినాయన్న దాని మీద మీ 11 అకౌంట్లు ఎంత పోరాడుతున్నా, చివరికి మాకు రైళ్లు విమానం కాదు రైలు డబ్బులు లేవన్నా, టీకి ఇవ్వడానికి లేవన్నా, పోస్టులకు లేవన్నా కూడా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? న్యాయ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అప్పీలేట్లు, ఒక పార్టీ ఇంత చరిత్ర ఉన్న పార్టీ ఎక్కడికి వెళ్ళిపోదు, ఫైన్ వేయాలంటే వేయచ్చు. ఏంటి మీ 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 దురదృష్టం అనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మా దురదృష్టం అనే దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుతంత్రాలు, ఇవన్నీ రాజకీయ కుతంత్రాలు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీకి మనసుకైతే మళ్ళీ లేదంటే వెళ్ళి అన్నట్టు వాళ్ళకు. అంటే ఏదైనా సరే అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ టీంని వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ల విషయం అంటే ఈ రోజు మనం మెయిన్ పాయింట్లలో దీనిలో 2018లో 2 నెలలు అంటే ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం దాదాపు 7 లక్షల పైచలకు కంపెనీలు రన్ అవుతున్నాయి. దానిలో 2 నెలల సమయం అనేది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు 2 నెలల సమయం, ఇప్పుడు నాకు కూడా కంపెనీస్ ఉన్నాయి, 2 నెలల సమయం అనేది పెనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు పెనాలిటీల కోసం 135 కోట్ల పెనాలిటీలను సీజ్ చేసినామని చెప్పేసి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి తర్వాత 2000 మాత్రమే తీసుకోవాలి, అలాంటిది 14 లక్షల డిపాజిట్ అనేది తీసుకున్నారు. అంటే మొత్తం 7 లక్షల కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి కంపెనీకి కానీ మిగతా ఇతరత్ర పార్టీలకు కానీ వాళ్ళు అవలంబించిన విధానం అదేనంటారా? సో లేదు అంటే ఓన్లీ ఇది కక్ష సాధింపు చర్య కాదా? సరే నిజమే మీరు అన్నట్టుగానే ఉన్నది అనుకోండి, ఐటీ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి అన్నారు. ఏఐసిసి అధిష్టానం మొన్న డిబేట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా చెప్పింది, ఐటీ వాళ్ళకి వాళ్ళు మాకున్న సీఏ ద్వారా మేము వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్స్టెన్షన్ కోసం టైం కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఏమంత ఆత్రం వచ్చిందని చెప్పేసి వాళ్ళు మొత్తం అంటే ఉన్న 11 అకౌంట్లను కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసి వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేయాలనే ఒకటే ఒక ఉద్దేశంతో వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యూజ్ చేసి అంటే వాళ్ళ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసండి, తెలంగాణలో కాదు కంప్లీట్ భారతదేశంలో తెలుసు, రాజ్యాంగపరమైన సంస్థలన్నింటినీ కూడా వీళ్ళు దాన్ని ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ చేసుకుని కాంగ్రెస్ దామోదర్ గారు సరే ఇప్పుడు ఒక కేసు అరెస్ట్ చేస్తారు రైట్ రంగా అదొక చర్చ. అరే పార్టీ ఇప్పుడు మొన్ననే ఇదే గవర్నమెంట్ దాదాపు 25,000 చిన్న డిస్క్రిపెన్సీస్ ఉంటాయి ఐటీ ఫైల్ చేయడంలో, చాలా మంది ఎక్కువలు తక్కువలు లేట్ కావటం, వాళ్ళకేసే పెనాల్టీలు అవన్నీ కూడా పార్లమెంట్ బడ్జెట్ అప్పుడు 1 కోటి మందికి బెనిఫిట్ కలిగేలాగా అసలు అన్నిటి రద్దు చేశారు. మీరు చూసుకోవాలి, 1 కోటి మందికి రద్దు చేశారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అదానీ కంపెనీలకు కానీ మిగతా కంపెనీలు కానీ ఏదైనా కంపెనీ చూడండి 28,000 కోట్ల రూపాయలు రద్దు అంటే ఇప్పుడు ఏదని చెప్తారు అంటే లోన్స్ వేవియర్ అంటే కార్పొరేషన్ లోన్స్ వేవియర్ అని ఇస్తారు, ఎంఎస్ఎంఈ లోన్స్ వేవియర్ అని ఇస్తారు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే మొత్తంగా అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వేవ్ చేశారు. అంటే ఈదర్ సబ్సిడీ రూపకంగా కానీ వాళ్ళు ఏదంటే కార్పొరేట్ వేవ్స్ కానీ 9 లక్షల కోట్లు చేశారు. అంటే 135 కోట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సింది మాత్రమే ఫైట్ చేస్తున్నాము, రెస్పాన్సెస్ ఇచ్చినాయి వాళ్ళు. మేము ఏమన్నాం తర్వాత మీరు దాన్ని రికన్సిలేషన్ చేసుకోండి, అకౌంట్ డేటా కూడా ఇచ్చాము, మేము ఎస్బీఐ వాళ్ళు కదా చెప్పినట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ హాస్ గివెన్ ఆల్ ద స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్స్ కావాలో ప్రతి 11 స్టేట్మెంట్ల 3 సంవత్సరాల 3 స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేయడంలో దానిలో మతలబింది అంటే దీని వెనకాల బీజేపీ పార్టీ యొక్క హస్తం లేదంటారా? సో హస్తం లేకుండా మాకున్న ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు దానిలో ఇది అన్ని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మా కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వేవ్ ఆఫ్ చేసిన 9 లక్షల కోట్లలో ఈ 135 కోట్లు మాత్రమే మీకు తక్కువ పడ్డాయి అని చెప్పేసి మీరు అంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశం లేకపోతే సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా మీద అంత కర్కశంగా రూల్ చేయాల్సినంత కర్మ ఏమొచ్చింది అసలు దేనికోసం వాళ్ళు చేసిన